సార్ పవన్ కళ్యాణ్కి అయితే ఏర అభిమాని నేను పక్క ఏర అభిమాని చిరంజీవి కానీ అంటే పవన్ కళ్యాణ్ ఫ్యామిలీ అంటేనే పడి చచ్చిపోతా కానీ ఓటు మాత్రం పవన్ కళ్యాణ్కి ఓటే నేను నాకు జగన్ అంటే ఇష్టము ఆయన హీరో కాబట్టి హీరో అభిమానంతో మేము అభిమానం ఇస్తాం కానీ ఓటు హక్కు అనేది అది నా ఇష్టం అభిమానం అంటే నువ్వు ఎక్కడికైనా రాని నీకోసం నేను ఎక్కడికైనా వస్తాను అతను ఏం ప్రశ్నిస్తాడండి మీటింగ్లో చెప్పడమే చేత కాదు చెప్పులు చేపించడము అసలు రాజకీయ పరంగా అయితే అసలు దీనికి బనికిరాడు అతను మచిలీపట్నంలో బహిరంగ సభ పెట్టారు అందులో సభ గురించి మీ అభిప్రాయం ఏంటన్నా సభ గురించి దేనికి అసలు ఆయన ఇప్పుడు మీటింగ్ పెట్టాడు ఆ మీటింగ్లో మాకు ఏం చేస్తాడని మాకు క్లారిటీ అనేది లేదు కదా ఏం చేస్తాడు మన ఇక్కడ నువ్వు గాజువాకలో పోటీ చేసావు గాజువాకలో పోటీ చేసి కనీసం ఒక సీటుని గెలిచావా కనీసం వార్డు నెంబర్ కానీ గెలిచావా ఏది లేదు నువ్వేం చేస్తావు నువ్వు సింగల్కి రా పోటీ లేకుండా నువ్వు సింగల్కి రా పోటీ చేయి నీటిలో టాలెంట్ ఉంది మేము కూడా ఒకసారి కాబట్టి ఒకసారి అని గుర్తిస్తాము పర్లేదు ఇన్ని సీట్లు వచ్చాయి ఈసారి ఇంకొక స్టెప్ ఎక్కుతాడు అని గుర్తిస్తాము అంతకుముందు చంద్రబాబు నాయుడుతో పొత్తు పెట్టుకున్నావు మళ్ళీ అంతకుముందు బీజేపీతో పొత్తు పెట్టుకున్నావు మళ్ళీ ఇప్పుడు పొత్తు పెట్టుకున్నావు ఏముంది అంటే జనాల్ని వీళ్ళిద్దరు కలిసి పొత్తులు పెట్టుకొని జనాల్ని ఆడుకుంటున్నారు అంతకుమించి ఏం లేదు జనాలు అంత పిచ్చోలేం కాదు అంత అమాయకులు కూడా ఏం కాదు మనకు ఇప్పుడు మనకు ₹1 డబ్బులు ఇస్తున్నారంటే మనం వాళ్ళ కూడిపెట్టేవాడిని ఎవడు చెడగొట్టుకోడు కూడిపెట్టాడు మనకు కావాలా కూడిపెట్టేవాడిని కాలుతో అయితే తనుకోలేం కదా ఇప్పుడు నాకు రాలేదని చెప్పి వచ్చేవాడికి అయితే మనం జరదేంగలేం కదా అలాగా మరి మేము ఉన్నప్పుడు ఉద్యోగాలు ఇచ్చాము కంపెనీలు వచ్చినాయి జగన్ గారు వచ్చిన ఉన్నాయని వెనక్కి వెళ్ళిపోయినాయి అని చెప్పి వ్యాఖ్యలు చేస్తున్నారు దాని గురించి ఉంటారు బాబు వస్తే జాబ్ వస్తుందని చెప్పాడు ఆయన ఎన్ని ఇళ్లకు ఎన్ని జాబులు ఇచ్చాడు ఎంతమంది ఏమేమి జాబులు చేస్తున్నాడు లిస్ట్ తీయమనండి ఇప్పుడు మేము కూడా ఇప్పుడు 10th క్లాసు డిగ్రీలు పీజీలు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు ఇంటికి ఒకడు ఉన్నాడు ఖాళీగా ఏం లేదు బాబు వస్తే జాబ్ రాలే జబ్బులు వచ్చినాయి అంతమించి ఏమి ఉండదు ఆడ మరి ఒకసారి ఛాన్స్ ఉంటే ఎందుకంటే ఎక్కువ పథకాలు పెట్టి హామీలు ఇస్తున్నాను ఒకప్పుడు వాలంటీర్లు తిట్టినాను ఇప్పుడు వాలంటీర్లు పొగడం అనేది ఏమంటారన్నా చంద్రబాబు నాయుడుకి నా మనస్ఫూర్తి నేను చెప్పడం తెలుసుకునేది ఏంటంటే ఒకప్పుడు ఏంటంటే ఒక మండల ఆఫీస్కి పోతే మండల ఆఫీసులో ఇప్పుడు మాది ఒక మండలానికి మా ఊరికి ఒక 20 కిలోమీటర్ల దూరంలో ఉంది మండల ఆఫీసు అక్కడికి వెళ్ళామంటే రేపు రా అంటాడు ఎల్లుండి రా అంటాడు పనులు కావు ఆ 2-3 రోజులు తిరిగేసరికి అక్కడ కూలీ చేసుకునే వాళ్ళకి ఏంటంటే 3 రోజులు పోయినట్టు 3 రోజులకి 1500 దాకా అయిపోతున్నాయి కానీ ఇప్పుడు సచివాలయం పెట్టి జగన్ అన్న మన విలేజ్లోనే మనకు పనులు అవుతున్నాయి అంతకన్నా మించి ఇంకా ప్రశాంతంగా రాజకీయం అనేది ఇంకా చంద్రబాబు నాయుడు వస్తే మాత్రం ఏమి ఉండదు జగన్ పరిపాలన అయితే చాలా బాగుంది ఎక్సలెంట్గా ఉంది మళ్ళీ వచ్చేది కూడా జగన్ అన్నే వస్తాడు వీళ్ళిద్దరూ పొత్తులు పెట్టుకున్నా ఎన్ని చేసినా ఎన్ని కుట్రలు పొందినా కూడా ఎవరు రాడు అదే జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లు ఇస్తున్నారు ఈయన ఇంత ముందు 5 సంవత్సరాలు 9 సంవత్సరాలు పరిపాలన చేసినప్పుడు నువ్వు ఎన్ని సెంట్లు ఇచ్చినావు ఎన్ని ఎకరాలు ఇచ్చినావు పేదల ప్రజలకి ఇల్లు కట్టించుకోవడానికి ఇప్పుడు ఈయన ఇచ్చిన ఇల్లు చూపించుకోవడానికి ఒక ప్లేస్ ఉంది కట్టుకోవడానికి ఈయనకి ఏమి ఇచ్చిండు మాకు పలానా ఇల్లు ఇచ్చానని చెప్పు ఎవరికన్నా ఒక ఎకరా పొలం ఇచ్చాడా ఏమి ఇచ్చాడు చంద్రబాబు నాయుడు మరి వచ్చిన తర్వాత అంతా రౌడీజం అయిపోయింది మా ప్రజలందరూ బాగుపడాలంటే బాబు గారు రావాలని చెప్పి లోకేష్ రౌడిజం అనేది చంద్రబాబులో ఉన్నది రౌడిజం అనేది చంద్రబాబు ఆడుకుంది రౌడిజం చేయాలనుకుంటే ఒకడు కూడా మిగలడు ఇప్పుడు ఈ రాజకీయంలో రౌడిజం చేయాలి మేము అలా చేయాలి అనుకుంటే ఒక్కడు కూడా ఉండడు మన ప్రజలు అందరూ బతకాలా ప్రశాంతంగా ప్రజలందరూ ఉండాలా అందరూ పికప్ కావాలా డబ్బు లేనోడు అందరూ సమానంగా ఉండాలనే కోరికతోనే జగనన్న వచ్చాడు రౌడిజం అయితే చేయడం లేదు రౌడిజం చేయాలంటే వాళ్ళు చేస్తారు వాళ్ళ దగ్గర ఉన్నారు రౌడిజం వాళ్ళు రౌడిజం చేయడానికి కుదరకనే వాళ్ళు ఈ మాటలు మాట్లాడుతున్నారు పోలీసులు వీళ్ళకి కమ్ము కాస్తున్నారని కూడా వ్యాఖ్యలు చేస్తున్నారు పోలీసు వాళ్ళని అలాగ అంటున్నారంటే చంద్రబాబు నాయుడు దగ్గర పోలీసు వాళ్ళు ఎందుకు ఉంటున్నారు తీసి పక్కన పెట్టి రావచ్చు కదా ఆయన కూడా బయటికి పోలీసులు లేకపోతే ఆయన బయటకు వస్తాడు ఆయన మన లోకేష్ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ అని అంటున్నారు ఎందుకు అంటున్నారు పోలీసు వాళ్ళు అంటే పోలీసులు లేకుండా నువ్వు రా బయటికి రా జగన్ చెప్తే అదే చేస్తున్నారు పోలీసులు కూడా వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయాలి ఇప్పుడు నా డ్యూటీ నేను చేయాలి వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తారు నువ్వు వచ్చిన కూడా నీ దగ్గర నీ డ్యూటీ వాళ్ళు చేస్తారు అంతేగాని వాళ్ళు అలాగ ఉన్నారు ఇలా ఉన్నారు ఎవరు అలాగ ఉండరు మనం ఒక రైతు దగ్గర పనికి వెళ్ళామంటే ఆ రైతు దగ్గర మనం కష్టపడాలి సాయంత్రం దాకా నేను చేయను నేను కూర్చుంటా నాకు కూలి అమ్మంటే ఊరుకారు
అన్న ఒకప్పుడు గతంలో ఎంత అప్పుల పాలైపోతుంది, రాష్ట్రం అప్పుల పాలైపోతుంది అన్న ఆయన ఇన్ని పథకాలు ఎందుకు అన్న ఆయన ఇప్పుడు నన్ను ఒక ఛాన్స్ ఇస్తే ఎందుకంటే ఎక్కువ పథకాలు పెడతాను అని అంట. మరి ఈయనకి ఎక్కడి నుంచి వస్తుంది అంటారా బడ్జెట్? మరి అంతకుముందు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఇదే బడ్జెట్టేగా, చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు కూడా ఇదే బడ్జెట్. నువ్వు ఆ రోజు నువ్వేం చేసావు? ఆ కాంట్రాక్టులు బతికారు, నీ కింద నీ మూటా బతికింది, నీ రౌడీజం బతికింది, పేద ప్రజలు బతకలా నీ ముందు. ఇవాళ నాకు ఒక ఛాన్స్ నేను ఇంకా పూర్తిగా శంకుస్థాపన చేస్తాను అంటే నీకు ఆ ఫస్ట్ నుంచి ఛాన్స్ ఇచ్చినప్పుడు నువ్వు ఆ ఛాన్స్ నువ్వు వినియోగించుకున్నావా? లేదు కదా. వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఇది ఒక ఛాన్స్, నా కొడుకుని సీఎం చేసి నేను దిగిపోతా, నా పని అయిపోయింది, నా కొడుకుని చేస్తాను. ఆల్రెడీ రామారావు మనవల్ని వాళ్ళని దుమ్మి లేపి వాళ్ళు ఎలా 7 ఏళ్ళకు వాళ్ళని పంపించాను. జూనియర్ ఎన్టీఆర్ 9 నెలలు ఆయన పరిపాలన చేసిండు, ఆయన ఇంటికి పంపించిండు. అసలు పార్టీ ఎవరిది? తెలుగుదేశం పార్టీ, రామారావుది పార్టీ. నువ్వేమైనా పార్టీ పెట్టావా? నువ్వు పార్టీ పెట్టావా? ఎన్ను పొట్టు పొడిచి నువ్వు పార్టీ లాక్కున్నావు చంద్రబాబు నాయుడు. పార్టీ ఎవరిది? ఇప్పుడు నా ఆస్తి, మా జేజప్ప సంపాదిస్తున్న ఆస్తి నాకు హక్కు ఉంది. పక్కనోడికి ఎందుకు ఇస్తాను నేను? వాళ్ళ వాడే వచ్చి మా అక్క మనవాడు వచ్చి వాడు వచ్చి నాకు ఆస్తి అంటే నేను ఎందుకు ఇస్తాను? అది సంపాదించుకోవాలంటే పార్టీ వాళ్ళకి బావాల్సిందే పగ్గాలు. ఎప్పటికీ ఏ రోజైనా లోకేష్ వచ్చినా లేదు, చంద్రబాబు నాయుడు వచ్చినా లేదు, వాడి నీతి నిజాయితీ అనేది లేదు. అది దొంగతనంగా పార్టీ లేకుండా నీవు పార్టీ సపరేట్గా పెట్టుకొని రావాలా. అదే మొన్న అసెంబ్లీలో కూడా వివేక హత్యను చంపింది వాళ్ళే, బయటికి తీయాలి, సిబిఐ రావాలని కూడా అన్నారు. అవునవునవును, వివేకానంద హత్య అన్నది ఇప్పుడు ప్రభుత్వం ఏమున్నది? అప్పుడు టీడీపీ ప్రభుత్వం ఉంది. టీడీపీ ప్రభుత్వం వాళ్ళు అక్కడ పులివెందల్లో ఆయన ఎమ్మెల్యేగా దీనికి నిలబడ్డాడు. దానికి వీళ్ళు ఆయన గెలిస్తే బాగుండదని చెప్పేసి ఆయన కుట్ర చేసి అంత రాజకీయం చేశాడు. చేసి బురద చల్లాలని చెప్పేసి బురద చల్లుతున్నది తప్ప ఒక మనిషిని చంపాలన్నా చంద్రబాబు నాయుడు తర్వాతనే, ఒక మనిషిని ఏదైనా దగ్గరికి లాక్కోవాలన్నా చంద్రబాబు నాయుడు తర్వాతనే, ఒక ఎమ్మెల్యేని లాక్కోవాలన్నా చంద్రబాబు నాయుడు తర్వాతనే, ఒక మంత్రిని లాక్కోవాలన్నా చంద్రబాబు నాయుడు తర్వాతనే. డబ్బున్నది లాక్కుంటాడు. ఎందుకంటే 74 సంవత్సరాల ఎక్స్పీరియన్స్. ఆ మాత్రం ఆయనకి ఎక్స్పీరియన్స్ లేకపోతే రాజకీయాల్లో చేయలేడు కదా. అంటే అప్పుడు ఏపీలోకి సిబిఐ అడుగు పెట్టద్దని ఆయన ఇప్పుడు సిబిఐ వచ్చి ఎంక్వైరీ చేయాలి. అవునవును. మళ్ళీ అప్పుడు కూడా రామారావు ఎన్నిపుట్టు ఖచ్చితంగా ఎన్నిపుట్టు పొడిచినప్పుడు అప్పుడు సిబిఐ ఎంక్వైరీ చేయొచ్చు కదా చంద్రబాబు నాయుడు. మరి అప్పుడు ఎందుకు వద్దన్నావు? అప్పుడు నేను దగ్గర బొక్కలు పెడతాడనే. ఇప్పుడు అది రాజకీయమే, ఇది రాజకీయమే. అప్పుడు రామారావు చంపినప్పుడు ఎన్నిపుట్టు పొడిచినప్పుడు అప్పుడు సిబిఐ ఎంక్వైరీ వేయాలి కదా. నువ్వు అప్పుడు ఎందుకు వేయలేదు? ఆయన అంతా కుట్రన్న, ఆయన పని అయిపోయింది, ఆయన రాజకీయం పని అయిపోయింది, ఆయన దానిపై టీడీపీ పని కూడా అయిపోయింది. ఏమి లేదు, ఏదో ఇది ఒక్కసారి ఛాన్స్ ఇవ్వండి అని ఇది ఒక్కసారి ఛాన్స్ ఇస్తే కొడుకుని పెట్టుకోవాలని చూస్తుండు. కొడుకేమో వాడి నెంబర్ కేసు కూడా గెలిచాడు, లోకు నెంబర్ కేసుని గెలవడు, దేనికి పనికిరాడు. ఆయనకు మన ఇది నెంబర్ కూడా పనికిరానోడికి వాడు ఎమ్మెల్యే సీట్ ఇచ్చిండు ఈ చంద్రబాబు నాయుడు. మళ్ళీ నాకు ఇవ్వచ్చు కదా.